వెల్కమ్ టు మనబడి వీడియోస్. జగనన్న విద్యా దీవెన ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇలాంటి వీడియోస్ అన్ని మన దగ్గర నుంచి రావడం జరిగింది. దీన్ని చూసి చాలామంది ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి చాలా డౌట్స్ ఏంటంటే, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నేను తనకు సంబంధించి వీడియో కూడా చేశాను. దాన్ని చేసిన తర్వాత కూడా పలానా బ్యాంక్లో నేను చేయొచ్చా, లేకపోతే పర్టికులర్గా ఏపీ గ్రామీణ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, అది నేను యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎగ్జిస్టింగ్ అకౌంట్ని నేను జాయింట్ అకౌంట్ కింద మార్చచ్చా, 4th ఇయర్ వాళ్ళకి అకౌంట్ కావాలా, లేకపోతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకి మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేయాలా, ఈ రకంగా చాలామంది చాలా డౌట్స్ రేస్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ఇంకో డౌట్ ఏంటంటే, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా వీడియో చేయండి అని చెప్పి చాలామంది చెప్పారు. సో దగ్గర నేషనలైజ్డ్ బ్యాంక్స్ 12 ఉన్నాయి. సో 12 బ్యాంక్స్ మనము చేయటం కష్టం కాబట్టి నేను ఒక నేషనలైజ్డ్ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎండ్లో లాస్ట్లో మిగతా క్వశ్చన్స్ అన్నిటికి కూడా వాటికి సంబంధించిన డౌట్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఓపెన్ చేయాలనుకున్న బ్యాంక్ అకౌంట్ 4th పాయింట్ ఏదైతే అనుకున్నామో అది ఎస్బీఐకి సంబంధించింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు నియర్ బై ఉన్న ఎస్బీఐ అకౌంట్కి బ్యాంక్కి వెళ్ళండి, బ్రాంచ్కి వెళ్ళండి. ఎస్బీఐ కాకుండా ఇందాక నేను ఇంకొక నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇంకో 12 ఉన్నాయన్నాను కదా, అక్కడే దానికి కూడా సేమ్ ప్రాసెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా ఫామ్ ఒకటి ఇస్తారు, అక్కడ అప్లికేషన్ ఫామ్, దీని అప్లికేషన్ ఫామ్ అంటారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా మనము ఫిజికల్గా తీసుకొని సంతకం పెట్టి ఇస్తేనే మనకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మన సంతకం అయితే ఉండాలి. ఇది అన్ని బ్యాంక్స్కి అదే ప్రాసెస్. దీనికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 3 డీటెయిల్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, ఫోర్గ్రౌండ్ మీ ఫోటో ఉండాలి, 80% మీ ఫేస్ కవర్ అయి ఉండాలి. సెకండ్ వచ్చి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఒరిజినల్ ప్రింట్అవుట్ ఉండాలి, అలాగే దాని జిరాక్స్ కాపీలో ఒక 2 కాపీస్ ఉండాలి. తర్వాత థర్డ్ వచ్చి ఇన్ కేసు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కానీ, లేకపోతే కాలేజ్ ఐడి ప్రూఫ్ కానీ, మీ అమ్మగారి ఆధార్ కార్డు కానీ, మీ అమ్మగారి ఆధార్ కార్డు కానీ కాదు, ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ లేకపోతే రేషన్ కార్డు, ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దీన్ని అడ్రస్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే మీ అమ్మగారిది ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇవి తీసుకెళ్ళి ముందు ఎస్బీఐకి వెళ్ళాము. ఎస్బీఐ వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫ్రంట్ డెస్క్లో అడిగితే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఈ రకంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. ఇది తీసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ 3rd పేజీకి అయితే వెళ్ళిపోండి. సో ఈ 3rd పేజీలో మీకు ఈ రకంగా ఉంటుంది. సో ఇది ఏం టైప్ ఆఫ్ అకౌంట్ అని నేను ఎక్కడైతే రెడ్ మార్క్ పెట్టానో అవన్నీ కూడా మీరు చూడాల్సింది, మిగతావి అయితే అవసరం లేదు. సో ఇది టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటి అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. సో దాన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, మీరు జాయింట్గా ఓపెన్ చేయమన్నారు కాబట్టి జాయింట్ అకౌంట్ కింద దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఫస్ట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు ఫస్ట్ అప్లికెంట్, ఇది జాయింట్ అకౌంట్ దగ్గర. తర్వాత ఫస్ట్ అప్లికెంట్, సెకండ్ అప్లికెంట్ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు కావాలా అని రాస్తున్నారు. సో దీనికి మీరు నో అని టిక్ పెట్టాలి. అలాగే కార్డు టైప్ అని అడిగారు. సో మీరు ఇక్కడ నో పెట్టారు కాబట్టి ఇవేం టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ లేకపోతే ఇంటూ అన్న పెట్టేసేయండి, అవసరం లేదనమాట. దెన్ చెక్ బుక్ గురించి అడిగారు. చెక్ బుక్ నో అని పెట్టాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు ఏటీఎం కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, చెక్ బుక్ కానీ ఏమీ ఉండకూడదు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి చెక్ బుక్ అనేది ఇవ్వకుండా ఉండాలి. దెన్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని చెప్పేసి. సో ఎస్ఎంఎస్ అలర్ట్స్ కావాలా అని ఉంది. సో దీనికైతే ఎస్ పెట్టండి, ఎందుకంటే మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి కాబట్టి. తర్వాత ఫోన్ బ్యాంకింగ్ సర్వీస్ అన్నారు, నో అని పెట్టేసేయండి. మొబైల్ బ్యాంకింగ్ నో అని పెట్టండి. పాస్బుక్ రిక్వైర్డ్ అంటే దీనికి మాత్రం ఎస్ అని పెట్టండి. తర్వాత ఈ స్టేట్మెంట్ ఫర్ మంత్లీ ఇంటర్వల్ ఆఫ్ పేపర్ కాపీ అంటే రిక్వైర్డ్ అని పెట్టండి. వీటికన్నిటికీ ఎస్ పెట్టండి, మిగతా వాటికి నో అని పెట్టేసండి. తర్వాత ఇక్కడ చెక్ బుక్ అనేది ఇక్కడ నో, ఫస్ట్ అప్లికెంట్ నో, సెకండ్ అప్లికెంట్ నో, ఇది ఖచ్చితంగా ఈ 3 పెట్టాలి. తర్వాత ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ అవసరం లేదు. ఇది డైరెక్ట్గా 3rd పేజ్కి వెళ్ళిపోయారు. 3rd పేజ్లో ఫస్ట్ ఓపెన్ చేయండి. దెన్ కమింగ్ టు ఫస్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఫస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్లో మీకు బ్రాంచ్ నేమ్ అడుగుతారు. సో డేట్ అయితే ఇక్కడ రాయండి. బ్రాంచ్ నేమ్ అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అవసరం లేదు. సో కాబట్టి వదిలేసేయండి. దెన్ అప్లికేషన్ టైప్ వచ్చి న్యూ అని మీకు టిక్ పెట్టండి. తర్వాత అకౌంట్ టైప్ వచ్చి నార్మల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత దెన్ మీ నేమ్ ఏదైతే ఉన్నాయో ఐడి ప్రూఫ్ ప్రకారం క్లియర్గా ఇవ్వాలి. మీ ఫస్ట్ ఏదైతే మీ ఇనిషియల్స్ ఉంటాయో ఆ ఇనిషియల్స్ ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత మీ నేము, తర్వాత లాస్ట్ నేము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అది ఫస్ట్ నేమ్ గురించి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇవ్వాలి. డీడీ అంటే మీ తారీఖు, మంత్, సంవత్సరం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. మ్యారిటల్ స్టేటస్ మీరందరూ అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ కింద ఇవ్వండి. తర్వాత నెంబర్ ఆఫ్ డిపెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఊరికే అది నార్మల్, అదేం అవసరం లేదు కాబట్టి ఎంత ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. దెన్ నేమ్ ఆఫ్ ది తర్వాత ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం ఫాదర్ నేమే ఇవ్వాల్సి ఉంటుంది. సో జాయింట్ అకౌంట్లో మీరు మదర్ది ఇస్తారు కాబట్టి ఇక్కడ మీ ఎవరైతే నేమ్
అంటే ఫాదర్ లేని వాళ్ళు మదర్ ఇవ్వాలండి, లేని వాళ్ళు ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఫాదర్ నేమే ఇవ్వండి. లేదా మీకు వైఫ్ ఫాదర్ మదర్ లేదా స్పౌస్ ఉండేవాళ్ళు ఉండరు, ఒకవేళ ఉంటే స్పౌస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, స్పౌస్ ఇవ్వండి. దెన్ నేమ్ ఆఫ్ ది గార్డియన్, ఇన్ కేసు ఒకవేళ మీ ఫాదర్ మదర్ ఎవరు లేరు, స్పౌస్ కూడా లేరు, స్పౌస్ అంటే వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ అని అర్థం. దెన్ నేమ్ ఆఫ్ ది గార్డియన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది గార్డియన్ అంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు, సో వాళ్ళ పేరు ఇవ్వాలి. ఇన్ కేసు ఒకవేళ ఫాదర్ మదర్ అవన్నీ వాళ్ళు లేకపోతే అప్పుడు నేమ్ ఆఫ్ ది గార్డియన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్కి వెళ్తున్నారో మోస్ట్లీ వాళ్ళకి 17 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఇంకా 18 ఇయర్స్ ఇయర్ రాకపోతే వాళ్ళు నేమ్ ఆఫ్ ది దీని ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అయితే సో రిలేషన్షిప్ విత్ ద గార్డియన్ అని చెప్పేసి వాళ్ళ పేరు అయితే ఇవ్వాలి. రిలేషన్షిప్ ఉన్నారో అది ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నేషనాలిటీ, మీ నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత మిగతా అయితే ఏమీ అవసరం లేదు, ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టేశాను కాబట్టి. దెన్ డైరెక్ట్గా మీరు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి ఇవ్వండి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మీకు అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో అదర్స్ అని పెట్టండి. అదర్స్ అనే దగ్గర ఇక్కడ స్కాలర్షిప్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ వచ్చి కేటగిరీ అడిగారు, మీరు ఏ క్యాస్ట్ అని చెప్పేసి. సో జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, సో మీ క్యాస్ట్ ఏదైతే అది పెట్టండి. రిలీజన్ హిందువా, ముస్లిమా, సివిలియనా, సిక్కా, అదర్స్ ఏదైనా ఉంటే అదర్స్ పెట్టండి. దెన్ పర్సనాలిటీ విత్ డిజేబుల్డ్, ఇంటికి ఇన్ కేసు ఒకవేళ మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ లేకపోతే నో అని పెట్టండి. ఇన్ కేసు ఒకవేళ ఎస్ అయితే ఏమి డిజేబిలిటీ, విజువల్లీ ఇంపేర్డ్ అంటే మీకు బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పెట్టండి. బ్లైండ్నెస్ లేని వాళ్ళు వేరే డిఫరెంట్లీ అవైల్డ్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మీరు ఇక్కడ చదివిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిపోయినారు. సో ఇంటర్ పాస్ అయ్యారు కాబట్టి 2 పెట్టచ్చు మీరు ఇక్కడ. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టిల్ పర్సూయింగ్ కాబట్టి మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని పెట్టండి. లేదా మీరు 10th క్లాస్ పాస్డ్ అని చెప్పి పెట్టండి. ఇది ఒక్కసారి వాళ్ళ దగ్గర క్లియర్గా, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ అదైతే రెండిట్లో ఏదన్నా పెట్టచ్చు. దెన్ ప్లీజ్ టిక్ ద అప్లికెంట్ అని చెప్పేసి అన్నారు. ఇది నన్ అని చెప్పేసి పెట్టేసండి. అంటే ఇది పొలిటికల్గా ఎక్స్పోజ్డ్ పర్సనా కాదా అని చెప్పేసి, సో ఎవరు ఉండరు కాబట్టి అది అవసరం లేదు. దెన్ ప్యాన్ ఉందా అని చెప్పి అడిగారు. సో మీకు ప్యాన్ లేదు కాబట్టి ఇది కూడా అవసరం లేదు. దెన్ చాలా ఇంపార్టెంట్, ఇది మొబైల్ నెంబర్, మీకు క్లియర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ 2 మాత్రం ఖచ్చితంగా యాక్సెసిబుల్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దెన్ ప్రూఫ్స్ అడిగారు. ప్రూఫ్స్ మనం అనుకున్నట్టుగా ఇందాక ఆధార్ ఉంటే ఆధార్ తీసుకెళ్ళండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్. కేవైసీ అనేది మనకు ఉంటుంది ఆన్లైన్లో, అట్లా ఎవరికైనా ఆప్షన్ ఉంటే అది కేవైసీ పెట్టండి. సో మోస్ట్లీ ఎవరికి ఇవన్నీ ఉండదు కాబట్టి ఓన్లీ ఆధార్ ఉంటే ఆధార్. ఇన్ కేసు ఇవన్నీ కూడా లేవనుకుంటే ఐడి కాలేజ్ అని చెప్పి పెట్టండి. అది కూడా లేదు, మీరు రేషన్ కార్డు తీసుకెళ్తుంటే రేషన్ కార్డ్ అని చెప్పేసి అడగండి. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఎక్కడ లేదు మనకి రేషన్ కార్డుకి, ఐడి కాలేజ్కి. సో కాబట్టి ఒకసారి వాళ్ళతో కనుక్కొని నేను ఎక్కడ రాయాలని చెప్పి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. సో అది ప్రాబ్లం లేదు. సో ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా టిక్కే పెట్టాలి, ఇక్కడ ఇంటూ పెట్టాలి అని మ్యాండేటరీ అంటూ ఏమీ లేదు. మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్, జాయింట్ అకౌంట్ అవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది, మిగతా అన్ని మామూలుగా అనమాట. దెన్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఒకవేళ మీరు ఈజ్ ఈక్వల్ టు ఈ డాక్యుమెంట్, ఇంకేదైనా ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఆధార్ ఇవన్నీ కాకుండా ఇంకేదన్నా ఉంటే దాన్ని ఎస్ ఉంటే ఎస్ అని పెట్టేసి దాని ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారు అంటే నేను చెప్పాను కదా, రేషన్ కార్డు లేకపోతే కాలేజ్ ఐడి ఇట్లాంటివన్నీ ఉంటే ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇష్యూడ్ బై, ఇష్యూడ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. దెన్ ఇంకా తర్వాత ఓన్లీ ఫర్ ఫారిన్ నేషన్స్, అది అవసరం లేదు మనకు. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ప్రజెంట్ మీరున్న అడ్రస్ ఏవైతే ఉందో అడ్రస్ డీటెయిల్స్ రాయండి, కరెంట్ అడ్రస్. సో రెసిడెన్స్ డీటెయిల్స్, నేము, సిటీ, స్టేట్, తర్వాత పిన్ కోడ్ ఖచ్చితంగా రండి, డిస్ట్రిక్ట్ అండ్ కంట్రీ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత కరస్పాండెన్స్ అంటే మీకు దీనికి సంబంధించిన ఏదైనా కూడా మెయిల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ రావాల్సి ఉంటే దాన్ని ఎక్కడికి పంపించాలి అని చెప్పి అడిగారు. సో మోస్ట్లీ మీ అందరిది ఒకటే అడ్రస్ ఉంటుంది కాబట్టి ఈ అడ్రస్కి, ఈ రెండింటికి రాయండి. ఒకవేళ ఇన్ కేసు మీరు వేరే కాలేజ్ కోసం అని చెప్పి వేరే ఊర్లలో చదువుతున్నారు, అక్కడ హాస్టల్లో ఉంటున్నారు, స్టేట్మెంట్ మీ ఇంటికి మీ మదర్ వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు, మీరు చూసుకోవాలనుకున్నప్పుడు కరస్పాండ్ అడ్రస్, మీ అడ్రస్ రాయండి, పర్మనెంట్ అడ్రస్ ఏమో ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ రకంగా మొత్తం టోటల్గా రాయాలి. నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు. తర్వాత మీ ఫోటో, మీ సిగ్నేచరు, మీ ఫోటో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ పిన్ కోడ్ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ ఇక్కడ రాయండి. తర్వాత మీ సిగ్నేచర్ అయితే మాత్రం దీని లోపలే మీ సిగ్నేచర్ అనేది క్లియర్గా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పైన ఏదైతే డేట్ ఇచ్చారో అదే ఇవ్వండి. సో ఇవన్నీ ఇంకేం అవసరం లేదు. ఇందాక నేను చెప్పేసాను థర్డ్ పేజ్ గురించి. సో థర్డ్ పేజీలో అది మాత్రం చాలా ఇంపార్టెంట్, చూసుకొని అయితే ఇవ్వండి. 4th మాత్రము సో నామినేషన్ ఫామ్ ఉంటుంది. సో నామినేషన్ ఫామ్లో ఐవి అని చెప్పి ఇద్దరు పేర్లు ఇచ్చారు. అంటే మీరు, మీ మదర్. నామినేషన్ అంటే ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో సో అతనికి ఏదన్నా అయితే అప్పుడు ఆ డబ్బులు ఏదైతే ఒకవేళ ఇన్ కేసు అకౌంట్లో ఉండిపోతాయో దానికి నామినీ ఎవరు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఆల్రెడీ మీ మదరు మీ పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు పేర్లు రాయకూడదు. ఇద్దరు పేరు రాయకుండా డీటెయిల్స్ ఆఫ్ నామినీ, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఇదన్నీ నామినీ డీటెయిల్స్కి సంబంధించింది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టాలా, మీ మదర్ సిగ్నేచర్ పెట్టాలి. సో ఇది సిగ్నేచర్కి సంబంధించి. తర్వాత మీ డేటు, తర్వాత ప్లేస్, ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే సిగ్నేచర్ ఉందో అక్కడంతా పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. సో దీంట్లో ఏంటంటే ఎఫ్డి ఫామ్స్, ఆర్డి ఫామ్స్ 2 ఉన్నాయి. సో కాబట్టి
నేమ్ ఆఫ్ ది నామినీ మళ్ళీ అడిగారు. అంటే ఇందాక వచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి, ఇదేమో రెగ్యులర్ అకౌంట్కి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ పెట్టడం బెటర్. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద జాయింట్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే సిగ్నేచర్స్ అడిగారో 2 సిగ్నేచర్స్ ఉంటాయి జాయింట్ అకౌంట్ కాబట్టి 2 సిగ్నేచర్స్ పెట్టేసండి. సో ఇది టోటల్గా మీరు పెట్టాల్సిన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. సో ఇది తప్పితే ఇంకా మీకు ఇంకేమీ అవసరం లేదనమాట. మొత్తం అన్ని కంప్లీట్గా మిగతా వాళ్ళకు సంబంధించింది. సో మీకైతే అన్నింటి కరెంట్ అకౌంట్, పెద్దవాళ్ళకి బిజినెస్ అకౌంట్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి, సో వాటికి సంబంధించింది కాబట్టి ఇది మీరు తీసుకెళ్ళి మీ యొక్క జాయింట్ అకౌంట్కి సంబంధించి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనే పద్ధతి. ఇది ఎస్బీఐకి సంబంధించింది. మిగతా అకౌంట్స్, మిగతా బ్యాంక్స్ వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్. ముందు ఎక్కడ జాయింట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉందో అక్కడ చూసుకొని అక్కడ టిక్ చేసి ఎవరైతే జాయింట్ అకౌంట్ రాస్తున్నారో వాళ్ళ పేరు క్లియర్గా రాయండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ జాయింట్ అకౌంట్లో మీరు మీ ఫాదరు, మదర్ నేమ్ ఎవరిదైతే రాస్తున్నారో అది క్లియర్గా అయితే మాత్రం అక్కడైతే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాయింట్ అకౌంట్లో జాయింట్ అకౌంట్ హోల్డర్ కంటూ పర్సనల్గా సపరేట్గా ఏమీ ఆప్షన్ ఇవ్వలేదు వీళ్ళు. ఒకవేళ ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీ ఫాదర్ నేమా మదర్ నేమా అని అడిగారు కాబట్టి అక్కడ మదర్ నేమ్ రాయడం సరిపోద్ది జాయింట్ అకౌంట్లో. లేదు అక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఒక్కసారి రిసెప్షన్లో ఉన్న పర్సన్ అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. పోయి మీరు అకౌంట్ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ రిసెప్షన్లో ఇచ్చి నేను ఇలా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా నాకు అకౌంట్లో డబ్బులు పడతాయి, ఈ స్కీమ్ ద్వారా నాకు ఎటువంటి డెబిట్ కార్డ్ అవసరం లేదు, చెక్ బుక్ అవసరం లేదు, నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు, అది నాకు ఆ కండిషన్స్ వాళ్ళు అప్లై చేశారు, నాకు ఓన్లీ పాస్బుక్ ఒకటి కావాలి, ప్లస్ నాకు స్టేట్మెంట్ అనేది నాకు ఇంటికి పంపిస్తే సరిపోతుంది, నా ఈమెయిల్కి పంపిస్తే సరిపోతుంది అని వాళ్ళకి స్పెసిఫై చేసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ నార్మల్గా తీసుకొని ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డ్ అవి కావాలి కదా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అసలు చూడరు. కాబట్టి మీరు స్పెసిఫై చేసి ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ టు ఓపెన్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏమనంటే గ్రామీణ వాలంటీర్ బ్యాంక్, ఏపీ గ్రామీణ వాలంటీర్ బ్యాంక్ అని, ఏపీజీఎస్బీ అని చెప్పి ఇట్లా బ్యాంక్స్ ఉన్నాయి, వాటిల్లో మేము దాంట్లో తీసుకోవచ్చు కదా, దాంట్లో ప్రాబ్లం లేదంట కదా అని చెప్పి ఇచ్చారు. ఇది లాస్ట్ ఒక 1 month బిఫోర్ దాకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెరీ క్లియర్గా స్పెసిఫై చేసింది గవర్నమెంట్ ఏంటి అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే ఉండాలి అని చెప్పి. కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే మీకు నేను ఇంకొక వీడియో చేశాను, దాంట్లో ఉన్న 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, అవి మాత్రమే నేషనలైజ్డ్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, ఐసిఐసిఐ నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, యాక్సిస్ నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, ఇండస్ ఇండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, ఏపీ గ్రామీణ బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు. అది ప్లీజ్ అర్థం చేసుకోండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి. కాబట్టి నేషనల్ బ్యాంక్స్ నేను చేసిన వీడియోని చూసి అక్కడికైతే మీరు వెళ్ళండి. సో అక్కడ పోయి అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇది దానికి సంబంధించింది. దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 4th year వాళ్ళకి అకౌంట్ కొత్తది తీసుకోవాలా అంటే ఎక్కడ వాళ్ళు స్పెసిఫై చేయలేదు. 4th year వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వద్దు అని స్పెసిఫై చేయలేదు, ఖచ్చితంగా తీసుకోండి అని ఎక్కడ స్పెసిఫై చేయలేదు. కానీ జేవిడి పడాలంటే కొత్త అకౌంట్ ఉండాల్సిందే, పాత అకౌంట్లు మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం నేను కరెక్ట్ ఆన్సర్ నేను ఇవ్వటం కరెక్ట్ కాదు. సో ఒక్కసారి మీరు మళ్ళీ మీ కాలేజెస్లో కనుక్కోండి. సో 4th year వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొత్త అకౌంట్ తీసుకోవాలా వద్దా అనేది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా పడిపోద్ది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే, ఈ అకౌంట్లో పడే వాళ్ళకి మాత్రమే ఈ అకౌంట్ కావాలి. బట్ 4th year వాళ్ళకి మాత్రం కావాలా వద్దా అనేది ఒకసారి కాలేజీలో అయితే అడగండి. సో ఇది ఆల్మోస్ట్ అన్ని రైజ్ చేసిన క్వశ్చన్స్. తర్వాత కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, దాన్ని నేను కన్వర్ట్ చేసుకోవచ్చా జాయింట్ అకౌంట్కి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ ప్రొవైడెడ్ ఏంటి, మీరు కన్వర్ట్ చేసుకున్నప్పుడు జాయింట్ అకౌంట్ మీ మదర్ నేమ్తో ఉండాలి, నేషనలైజ్డ్ బ్యాంక్లో ఉండాలి, ప్లస్ మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్ కానీ చెక్ బుక్ కానీ ఇవి ఉండకూడదు, అవి క్యాన్సిల్ చేసినట్టు ఉండాలి. సో అప్పుడే మీకు ఇది ఉంటుంది. ఎందుకంటే మీ అకౌంట్ టైప్ అనేది వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్ ఏదైతే మీరు ఓపెన్ చేస్తారో అది మళ్ళీ మీరు సెక్రటేరియట్లో ఒక సెక్షన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు. అప్పుడు ఒక ప్రాబ్లం కాకుండా ఉండటం కోసం కొత్త తీసుకుంటే బెటర్. సో దాన్ని జీరో డిపాజిట్ అకౌంట్ అని అన్నారు. ఇక్కడ జనరల్గా జీరో డిపాజిట్ అకౌంట్ అనేది బ్యాంక్స్లో ఇవ్వరండి. ఓన్లీ శాలరీడ్ అకౌంట్స్ మాత్రమే జీరో డిపాజిట్ అకౌంట్ ఉంటుంది. మిగతా అందరికీ నామినల్ డిపాజిట్ అయితే తీసుకుంటారు. 1000 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపాయల దాకా మీరు అకౌంట్లో బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి చెప్తారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము జీరో బ్యాలెన్స్ అకౌంట్నే తీసుకోమని చెప్పి చెప్పింది. కాబట్టి నేను జేవిడి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలి, నేను నా డబ్బులు దీంట్లో ఏమి వేయను, ట్రాన్సాక్షన్స్ ఏమి చేయను, ఓన్లీ గవర్నమెంట్ వేస్తుంది అని స్పెసిఫై చేసి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే మీరు డిమాండ్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు మేము ఇవ్వము అట్లా జీరో బ్యాలెన్స్ అంటే మేము ఖచ్చితంగా సెక్రటేరియట్లో దీని గురించి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు రికమెండ్ చేసి జీరో బ్యాలెన్స్ అకౌంటే ఇస్తారు. సో ఇది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇన్ కేసు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.